రామాయణంలో ఉత్తరాఖండ వాల్మీకి రచించింది కాదు అని ప్రక్షిప్తమని అంటూ ఉంటారు. ఇది నిజమేనా? అనేక సందేహాలు ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి. సావధానమైన మనస్సుకే సమాధానం లభిస్తుంది. రామాయణం, భాగవతం, భారతం ఈ క్రమంలో రామాయణం 6 కాండలు, భాగవతం 12 స్కంధములు, మహాభారతం 18 పర్వములు. 6, 12, 18 ఒక లెక్క, ఒక ప్రాతిపదిక. రెండవ ప్రాతిపదికన శ్రీరామాయణంలో యుద్ధకాండలో 131వ సర్గ పూర్తి కాగా వెరసి మొత్తం మీద 537 సర్గలలో 6 కాండలలో రామ పట్టాభిషేకం పరిసమాప్తం కావడంతో శ్రీరామాయణం కథ సంపూర్ణమవుతుంది. ఇక విషాదాంతం అన్న ప్రశ్న ఇక్కడ తావు లేదు. రామ పట్టాభిషేకమే పరమావధిగా బాలకాండ నుంచి దశరథుడి ఆలోచన అనుసరించి రామునకు పట్టాభిషేకం అనే ఆలోచన బీజావాపనంగా, అంకురారోపణంగా రామ పట్టాభిషేకం సంకల్పం జరగకపోవడం, పాదుకా పట్టాభిషేకం, సుగ్రీవ పట్టాభిషేకం, అలాగే వాలి మధ్యలో అధికారం స్వీకరించడం, ఆ తదుపరి విభీషణునకు నది ఒడ్డున, సముద్రం ఒడ్డున జలాలతో అభిషేకం, పట్టాభిషేకం నిర్వహించడం, రావణ సంహారం అనంతరం తిరిగి విభీషణునకు లంకానగర పట్టాభిషేకం నిర్వహించడం, చివరలో రామ పట్టాభిషేకం. ఈ క్రమంలో పలు తావులలో పట్టాభిషేకం అన్న ఉదంతం మళ్ళీ మళ్ళీ మనకు కానవస్తూనే ఉంటుంది. ఉపకథలలో, బాలకాండలో కూడా పలు చిన్న చిన్న కథలు ఇటువంటి సందర్భాలనే ఉట్టంకిస్తూ వస్తాయి. రామ పట్టాభిషేకం పూర్తి కావడంతో యుద్ధకాండలో 131వ సర్గతో రామాయణమంతా పూర్తి అవుతుంది అనేది ఒక వర్గం వారి వాదన. సంస్కృతంలో ఉండేటటువంటి వాల్మీకి మహర్షి విరచితమైన శ్లోకాలను, ఛందోబద్ధమైన అక్షర వ్యాకరణ సంబంధిత గుణగణాలను బేరీజు వేసిన పరిశోధకులు ఉత్తరకాండతో ఈ 6 కాండల కథలకు రచన వైఖరికి సంబంధం లేదు, ఉత్తరకాండ తదుపరి మరెవరో వ్రాసి ఆ తర్వాత వాల్మీకి రామాయణాంతర్గతంగా ప్రవేశపెట్టినట్లుగా కూడా ఒక వాదన లోకంలో ఉన్నది. అనేక ప్రక్షిప్తాంశాలు ఈ రామాయణ కథలకు సంబంధించినవి మనకు కానవస్తున్నాయి. 111 సర్గలతో ఉండేటటువంటి ఈ ఉత్తరకాండలో రామున పశ్చాత్తాపం, రాముడు పశ్చాత్తాపపడతాడా? 6 కాండల శ్రీరామాయణంలో ఏ పాత్ర కూడా ఇలా చేస్తే బాగుండేది, అలా జరిగితే బాగుండేది, ఇలా నేను తప్పు చేశానే అంటూ గతాన్ని తలచి వగచిన దాఖలాలు 6 కాండల రామాయణంలో ఎక్కడా మనకు కనబడవు. కేవలం ఉత్తరకాండలోనే రాముని పశ్చాత్తాపం. నేనేమిటి, అడవికి పోవడం ఏమిటి, ఈ మారీచ సుబాహులతో యుద్ధం ఏమిటి, ఆ ఖరదూషణాదులు 14,000 రాక్షసులతో వైరం ఎందుకు, ఆ రావణుడితో నాకెందుకీ వైరం? అప్పుడు అగస్త్యుడు వచ్చి కథ అంతా కూడా చెప్పడం. రాముని పూర్వీకులు, రావణుని పూర్వీకులు, దండుడి కథ, పూర్వమైన వంశవృత్తాంతాలు అనేకం చెప్పి ఇదంతా కూడా కాల విధి మాహాత్మ్యం అని చెప్పడం. అలాగే రాముడు సరయూ నదిలో దేహాన్ని విడిచిపెట్టడం, కొద్దిగా దుఃఖం కలిగించేటటువంటి ఈ వృత్తాంతాలన్నీ కూడా చేర్చిన కారణం చేత ఉత్తర రామాయణం వాల్మీకి రచన కాదు అనే వాదనకు కొంత బలం చేకూరుతుంది. కానీ సంప్రదాయాన్ని పాటించేటటువంటి వారు 648 సంపూర్ణమైన సర్గలతో కూడుకున్న 7 కాండల శ్రీరామాయణాన్నే సప్తాహ్నిక దీక్షతో పారాయణ చేస్తారు. ఇది సమాధానం.